నెయ్యి కాదు ఇది. కల్తీ చేయలేదు నెయ్యిలో, పూర్తిగా కెమికల్లే వాడారు. ఓకే, అంటే నెయ్యి ఉంటే కదా దాంట్లో కల్తీ చేసేదానికి. గత 5 సంవత్సరాలలో భగవంతుడికి కైంకర్యంగా ప్రసాదంగా సమర్పించేటువంటి లడ్డూ ప్రసాదంలో వీళ్ళు వాడింది నెయ్యే కాదు, సుగంధ కెమికల్స్ కంపెనీ నుండి దిగుమతి చేసుకొని అక్కడ నుండి బోలే బాబా, విష్ణు డైరీ ఇవన్నీ కూడా. అంటే ఈ బోలే బాబా డైరీ కనీసం 1 లీటర్ పాలు కూడా పర్చేజ్ చేసినటువంటి పాపం అవ్వలేదు. మీరు రికార్డు చూడండి. నేను ప్రతి ఒక్కటి కూడా ఆన్ రికార్డే మాట్లాడుతున్నా, రికార్డుల ప్రకారమే మాట్లాడుతున్నా. ఇవన్నీ కూడా మీరు గూగుల్ చేస్తే టోటల్ వచ్చేస్తుంది. బోలే బాబా డైరీ ఎప్పటి నుండి వర్క్ చేస్తూ ఉంది, అది డైరీ అయినా, దాంట్లో పాల సేకరణ ఎంతవరకు ఉంది అనేది టోటల్ తెచ్చిపోతుంది. అంటే పాలే సేకరించినటువంటి డైరీకి నెయ్యి తయారు చేసేటువంటి కెపాసిటీ ఎట్లుంటది, పాలు సేకరించకుండా వెన్న తీయకుండా నెయ్యి ఎలా వీళ్ళు సప్లై చేశారు అంటే ఇక్కడ 2 విషయాలు. బ్రహ్మనాయుడు గారు, నేను మా సోదరుడు శేఖర్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మనమందరూ కూడా వెంకటేశ్వర స్వామిని భక్తి భావంతో కొలిసే వాళ్ళే అందరూ కూడా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. ఎవరు కూడా మీరన్నట్టు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకూడదు. మంచి సజెషన్, దాన్ని నేను కూడా తీసుకుంటాను. మీరు 2014 నుండి 2019 వరకు ఏదైతే కర్ణాటక సహకార సంఘంలో జరిగేటువంటి డైరీ నందిని డైరీ ద్వారా వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లై చేస్తున్నారు. వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి కూడా ఆ నెయ్యి సప్లై చేసే దానికి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పుడు సాక్షాత్ కర్ణాటక ముఖ్యమంత్రి ఆ నెయ్యి ట్యాంకుల దగ్గరికి వచ్చి మా రాష్ట్రానికి కలిగినటువంటి మహాభాగ్యం ఇది అని చెప్పి ఆ నెయ్యి ట్యాంకులకు పూజ చేసి వెంకటేశ్వర స్వామి కైంకర్యానికి పంపించినటువంటి సంఘటన మనం చూసాం. అంటే వెంకటేశ్వర స్వామి కోసమే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి డైరీ పూజలు చేసి నెయ్యి పంపిస్తే 2019 నుండి 2024 వరకు వెంకటేశ్వర స్వామికి సమర్పించే నెయ్యి కాని నెయ్యి కోసం బోలే బాబా డైరీ అనే దాన్ని ఒకదాన్ని సృష్టించారు. అంటే సప్లై చేసేటువంటి ఛాన్సే లేనటువంటి ఒక డైరీని సృష్టించి అక్కడ నుండి టోటల్ కెమికల్లే సప్లై చేశారు వాళ్ళు. ఇది యథార్థం, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. మనము ఎన్ని మాట్లాడుకున్నా రేపు సిట్ ఎంక్వైరీలో ప్రతి ఒక్కటి కూడా బయట వచ్చేస్తుంది. ఈరోజు నేను మాట్లాడింది నిజమా, మా సోదరుడు శేఖర్ రెడ్డి గారు మాట్లాడింది నిజమా, లేదంటే ప్యానలిస్టులు మాట్లాడేది నిజమా అనేది రేపు ఎల్లుండో లేదు ఇంకొక నెల కన్నా తేలిపోతుంది. కాబట్టి మనం ఆరోపణలు చేసుకోవడం ఉపయోగం లేదు. ఇప్పుడు మీ మీద ఆరోపణ అనేసి మీరు అంటున్నారు, ఇది ఆరోపణ నిజమా అనేది మీరు కూడా కడిగిన ముత్యంలాగా బయట రావాలంటే వెయిట్ అండ్ సీ, నిజాలు నిగ్గు తేలిపోతాయి కదా. ఇప్పుడు ఒకటి. రెండోది, ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు, ఆయనకున్నటువంటి అర్హత ఏంటంటే చైర్మన్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కాబట్టి ఆ హోదాతో ఆయనకి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. సంతోషం. ఆయన ఏ మతానికి చెందిన, అంటే ఆయనకు హోదా లేదా, వాళ్ళ సత్యమని ఏ మతానికి చెందినవారు అంటే హోదా ఉంది. ఏ హోదా అంటే ఏ మతానికి సంబంధించిన వారు, ఏ మతానికి వాళ్ళు. వైవి సుబ్బారెడ్డి గారు ఆయన హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. గతంలో కూడా చర్చ వచ్చింది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గోవులు కట్టేస్తుంటే నేను లైవ్ లో చూశాను కాబట్టి ఒక రోజు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి ఆయన ఇంటికి వెళ్ళాను, నేను చూసి చెప్తా ఉన్నా. శేఖర్ గారు కదా, వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి హిందువే అని నాకు తెలుసు, మా జిల్లానే నేను చెప్తున్నా. కాదని ఏదైనా ఎవిడెన్స్ ఉంటే వారి దగ్గర ఉంటే చెప్పొచ్చు, దానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు కొండ మీద బైబుల్ సంఖలో పెట్టుకుని తిరిగింది కూడా వాళ్ళ సత్యమని మనం చూసాం.
ఒకటి. సరే, ఒక అదృష్టం వచ్చింది వాళ్ళకి, అదృష్టం వచ్చింది, లోపల పూజ చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వస్తే ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి పాద పద్మాల సంత గోవింద నామస్మరణ తప్పించి వేరేది ఉండకూడదు అనేది మనందరూ కూడా ఏకాభిప్రాయంగా ఒప్పుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తులాభారం వేసినప్పుడు వీడియో శేఖర్ రెడ్డి కూడా చూసుంటారు, మీరు కూడా చూసుంటారు. తులాభారం వేసినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి ఏమి స్లోగన్ ఇచ్చిందో చూసాం మనం. జగన్ రక్షక గోవింద అంటే, జగన్ రక్షక గోవింద అంటే జగన్ రక్షించేదానికి గోవిందుడు ఉన్నాడా అక్కడ? ప్రపంచాన్ని రక్షించేదానికి ఉండారా? మానవాళిని రక్షించేదానికి ఉండారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఈరోజు మీరు చెప్తున్నారు ఏదైతే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయకూడదు అని. 2014 నుండి 2019 వరకు ప్రతి విషయంలో కూడా మీరు చేసింది ఏంటి? వెంకటేశ్వర స్వామి నగలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి బెడ్ కింద పెట్టుకున్నారు అని మీరు ఆరోపణ చేశారా? వెంకటేశ్వర స్వామికి ధరించేటువంటి పచ్చ డైమండ్ చంద్రబాబు గారి ఇంట్లో ఉంది అని చెప్పి ఆరోపణ చేశారా? మరి ఏమైంది? మరి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నగలున్నా లేదు పచ్చ డైమండ్ ఆయన ఇంట్లో ఉన్నా 2019 నుండి 2024 వరకు ఆయన లోపలేసి ఆ నగలన్నీ వసూలు చేసి ఉండొచ్చు కదా మీరు. మరి రాజకీయం ఎవరు చేసినట్టు? రెండోది వచ్చి ఇప్పుడు మళ్ళా మనం పాయింట్కి వస్తే నందిని డైరీ సప్లై చేస్తున్న సకాల సంఘం సప్లై చేస్తున్నటువంటి డైరీని ఆపేసి బోలో బాబాకి ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఎందుకు వచ్చింది? నేను తిరుపతిలో పుట్టినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుడుగా, స్థానికుడుగా నేను చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుండి ఎంతో మందిని చూశా. నేను అదే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండి దర్శనం చేసుకునేటువంటి సందర్భాలు నేను చూశాను. అక్కడ ఉద్యోగస్తులు ఫ్రాడ్ చేసినటువంటి ఉద్యోగస్తులు ఏమైనారో చూశా. సేవ చేసినటువంటి ఉద్యోగస్తులు ఏ స్థాయికి వెళ్ళారో, వాళ్ళ బిడ్డలు ఏ స్థాయికి వెళ్ళారో నేను చూశా. అక్కడ నాయకులుగా సేవకులుగా పనిచేయకుండా మేము నాయకులు అని విర్రవీగిన వాళ్ళందరూ కూడా ఏమైనారో కూడా చూసాం. చూసాం. మన అసెంబ్లీలో చంద్రబాబు గారు ఏదో ఒక ప్రశ్న అడిగితే దాంట్లో ఆ డాలర్ల గురించి గత పాలకులు ఏం మాట్లాడారో చూసాం. దాని తర్వాత ఏమైందో కూడా చూసాం. కాబట్టి మనం వెంకటేశ్వర స్వామిని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మనం అందరూ కూడా వెల్కమ్ ఏం చేయాలంటే, నిజంగా కల్తీ నెయ్యి జరిగింది అనేది పాలకపక్షం ఆరోపణ అని మీరు అంటున్నారు. ఆరోపణే అనుకున్నాం ఒక నిమిషం. ఈరోజు సిట్ ఎంక్వైరీ జరుగుతుంది, లేదు సిబిఐ ఎంక్వైరీ కూడా జరగనివ్వండి. తేటచాలం అయిపోతుంది కదా. రేపు ఆరోపణ చేసేదానికి అవకాశం ఏమి ఉండదు కదా. రేపు ఆరోపణ చేసేదానికి అవకాశం ఉంది కదా. నిజాలు నిర్భయంగా బయట వచ్చేస్తాయి కదా. అప్పుడు మీరు కూడా అడిగిన ముత్యం లాగా బయట రావచ్చు కదా. మా మీద ఊరికి ఆరోపణ చేశారు అని చెప్పచ్చు కదా. వెయిట్ చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. దాంతో పాటు ఒకే చేస్తా. దాంతో పాటు ఖచ్చితంగా నెయ్యిలో కల్తీ జరగలేదు. వాడిందే నెయ్యి కాదు, కెమికల్లే వాడారు. అందరూ కల్తీ నెయ్యి అంటున్నారు. కల్తీ నెయ్యి కాదు. కంటిన్యూగా 5 సంవత్సరాలు వాళ్ళు వాడింది కెమికల్లే వాడారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. సురేంద్ర రెడ్డి గారు, మీరు ఈ వ్యాఖ్యలు చేసే ముందు మీరు అన్నారు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే 5 ఏళ్ళు కెమికలే వాడారు అనేది అతి పెద్ద మాట మీరు మాట్లాడేది. అవును. నేను ఈ మాట కట్టుబడి ఉన్నాను. ఒక్క లీటర్ కూడా పాలు సేకరించలేనటువంటి డైరీ ఎలా నెయ్యి సప్లై చేస్తుందండి? ఇవన్నీ రిపోర్ట్స్, టోటల్ రిపోర్ట్స్ వచ్చింది. నేను ఊరికి ఆరోపణ చేయడం కాదు. ధర్మారెడ్డి గారు నిన్న సిట్ ఎంక్వైరీలు ఏం చెప్పారు? నా పాత్ర లేదు, కల్తీ నెయ్యి వాడుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఈవోగా అనేసి అడిగితే నా పాత్ర ఏమీ లేదు, నా పైన ఉన్నటువంటి వారి ఒత్తిడి అని చెప్పి ధర్మారెడ్డి గారు చెప్తే, పైన ఉన్నటువంటి వారు ఎవరు ఒత్తిడి ఎవరు చేసి ఉండాలి? చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండాలా, లేదంటే వైవి సుబ్బారెడ్డి చేసి ఉండాలా? అంతే కదా. మరి పరకామణిలో ఏం జరిగింది?